రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ 1-2 సార్లు పత్రికల ద్వారా ప్రకటన చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి అమలు చేస్తామనే నిర్దిష్టమైనటువంటి డేట్ని మాత్రం ప్రకటించడం లేదు. రేపు ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలతో పాటు భవన నిర్మాణ కార్మిక సంఘాలు కూడా ఒకరోజు పాటు సమ్మె నిర్వహించాలని చెప్పని లేబర్ కోడ్లు అమలు చేయొద్దని చెప్పని పిలిపించున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోడ్ని అనుమతించాలని చెప్పి లేబర్ కోడ్లు అమలు చేయాలని చెప్పేసి 1-2 సార్లు చెప్తోంది. లేబర్ కోడ్లు అనుమతించిన తర్వాత లేబర్ కోడ్లు అమలు చేసిన తర్వాత బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది అసాధ్యం. అసలు బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పారంటే రాష్ట్రంలో లేబర్ కోడ్లు అనుమతించకూడదు. ఏదైతే కేరళ రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు మా రాష్ట్రం అమలు చేయమని చెప్పని నిర్బంధంగా తోసిపుచ్చారో అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో లేబర్ కోడ్ని అనుమతించమని చెప్పని తేల్చి చెప్పాలి. ఆ రకంగా చెప్పకుండా బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారంటే మసిపూసి మారేడుకాయ చేయడం తప్ప మరొకటి కాదు. కాబట్టి రాష్ట్ర భవన నిర్మాణ కార్మికులు 12వ తారీఖు నాడు రేపు ఫిబ్రవరి 12వ తారీఖు నాడు జరగబోయేటువంటి సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పని, ఈ రాష్ట్రంలో లేబర్ కోడ్లు అమలు జరిగితే బిల్డింగ్ సంక్షేమ పథకాలు అమలు జరగవని చెప్పని గుర్తుంచుకోవాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి సంక్షేమ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి. లేబర్ కోడ్లు అనుమతించమని చెప్పాలి. ఆ రకంగా చెప్పకుండా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పని కేవలం పత్రికల్లో ప్రకటన ఇవ్వడం చెప్పండి కార్మికులను మోసం చేసడం కోసం తప్ప మరొకటి కాదని చెప్పని సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం భావిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే లేబర్ కోడ్లు అనుమతించమని చెప్పాలి. బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ పథకాలు ఏ తేదీని ప్రారంభిస్తారో నిర్దిష్టంగా చెప్పాలని చెప్పని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం.